உங்களுடைய அம்மா விஜயலட்சுமி அவங்க வால்பாறை சார்ந்தவர், ஆம்புலன்ஸ்ல இருக்கிறாங்க. తమిళనాడుకు చెందిన లీడర్ అన్నామలై నిన్న నిర్వహించిన సభలో జరిగిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాయి. జాతీయ గీతం జనగణమన ఆలపించే సమయం రాగానే అన్నామలై వెంటనే అందరూ ఫోన్లు కింద పెట్టేయండి, జాతీయ గీతానికి గౌరవం ఇవ్వండి అంటూ అక్కడున్న వారందరినీ అలర్ట్ చేశారు. ఆయన పిలుపుతో వేలాది మంది జనం తమ మొబైల్స్ పక్కన పెట్టి డిసిప్లిన్ గా నిలబడటం అందరినీ ఆకట్టుకుంది. దేశీయ గీతం. అలానే మీటింగ్ జరుగుతూ ఉండగా అన్నామలై చేసిన ఒక అనౌన్స్మెంట్ కూడా అందరినీ ఆకర్షించింది. మీటింగ్ కి వచ్చిన ఒక మహిళకి ఆరోగ్యం బాలేకపోవడంతో అంబులెన్స్ ని పిలిపించారు. ఈ విషయం తెలియగానే వెంటనే తాను మాట్లాడుతున్న టాపిక్ ఆపి మైక్ లో ఆ తల్లి పేరును పిలుస్తూ ఆమె కూతుర్ని అంబులెన్స్ దగ్గరికి వెళ్లమని అన్నామలై అనౌన్స్ చేశారు. ఈ మానవత్వం అందరినీ ఫిదా చేసింది. சித்ராதேவி சகோதரி, நீங்கள் 3வது ரோலில் இருக்கீங்க. உங்களுடைய அம்மா விஜயலட்சுமி அவங்க வால்பாறை சார்ந்தவர், ஆம்புலன்ஸில் இருக்கிறாங்க. கொஞ்சம் நீங்கள் வெளியே போகணும். நீங்கள் எங்கே இருந்தாலும் கை தூக்குங்க, நம்ம வாலண்டியர்ஸ் வந்து உங்களை கூட்டிகிட்டு போயிடுவாங்க. சித்ராதேவி 3வது ரோல முன்னாடி இருக்கீங்க. சித்ராதேவி இருக்கீங்க, கொஞ்சம் தயவு செஞ்சு உங்களை கை மட்டும் தூக்குங்க, நம்ம வாலண்டியர்ஸ் அங்கே வருவாங்க. అమ్మ 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 உங்களுக்கு ఉదవికి தேவைப்படுறாங்க, நீங்க కొంచెం వేగంగా పోగండి. ఇక సభ ముగిసిన తర్వాత సాధారణంగా గ్రౌండ్ అంతా చెత్తాచెదారంతో కనిపిస్తుంది. కానీ అన్నామలై కార్యకర్తలు మాత్రం సభ అయిపోగానే బాధ్యత గల పౌరుల్లా గ్రౌండ్లోని కుర్చీలన్నింటినీ పద్ధతిగా ఒకదానిపైన ఒకటి సర్ది పెట్టారు. అంతేకాదు, కింద పడి ఉన్న ప్రతి చిన్న చెత్త కాగితాన్ని, ప్లాస్టిక్ బాటిళ్లను ఏరి డస్ట్బిన్లలో వేశారు. నాయకుడి ఆలోచనకు తగ్గట్టుగానే నడుచుకుంటూ అటు అన్నామలై ఇటు ఆయన అనుచరులు ఈ చిన్న చిన్న పనులతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. உங்களுடைய அம்மா விஜயலட்சுமி அவங்க வால்பாறை சார்ந்தவர், ஆம்புலன்ஸ்ல இருக்கிறாங்க.